హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, గత 2 రోజులుగా యూట్యూబ్లలో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ కాంట్రవర్సీ గురించి విషయాలన్నీ ఈ పాటికి మీకు తెలిసే ఉంటాయి. ఆ కాంట్రవర్సీ జోలికి నేను వెళ్ళను. కాకపోతే ఈ యొక్క టాపిక్ నేను చేయడానికి కారణం ఏంటి అంటే, దీంట్లో ఒక మోరల్ అనేది నాకు కనపడింది. ఆ మోరల్ ఏంటి, దాన్ని మీతో నేను చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేనేం చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అది మీకు అర్థమవుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, సీనియర్ ఎన్టీఆర్ గారు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇప్పుడున్న ఎన్టీఆర్ గారు కాదు, ఎన్టీఆర్ గారి తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారు. మనందరికీ తెలుసు, అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి క్రేజు భారతదేశంలోనే ఏ హీరోకి కూడా లేదు. అర్థమైందా? తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ని కొట్టే హీరోనే లేడు. అప్పట్లో ఆయన పాపులర్ ఏ స్థాయిలో ఉందంటే, మన తెలుగు రాష్ట్రాలలో ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేజెక్కించుకునే అంత కెపాసిటీ సీనియర్ ఎన్టీఆర్ గారు ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. నేను సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈయన ఇంట్రడక్షన్ చాలా అవసరం. ఈయన ఇంట్రడక్షన్ ద్వారా మనం అలేఖ్య చిట్టి పికిల్స్ని ఎక్స్పోజ్ చేయాలి. సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారంటే ఆయన కెపాసిటీ, ఆయన యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? కానీ అలాంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అలాంటి వ్యక్తి తన పార్టీ స్లోగన్, తెలుగుదేశం పార్టీ స్లోగన్ ఏంటో తెలుసా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అర్థమైందా? ఎన్టీఆర్ గారు సమాజాన్ని, అంటే మన తెలుగు రాష్ట్రాలను ఒక దేవాలయంగా భావించి, అందులో దేవుళ్ళు ఎవరు తెలుసా? ప్రజలు. ఎందుకు ఎన్టీఆర్ గారు దేవుళ్ళు స్థానంలో ప్రజలను పెట్టారంటే, ఎన్టీఆర్ గారు ఆ స్థాయికి, అంటే ఎన్టీఆర్ గారికి ఎంత టాలెంట్ ఉండాలి కానీ దాన్ని గుర్తించింది ఎవరు? ప్రజలే కదా. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు లేకపోతే ఎన్టీఆర్ గారు అనే వాళ్ళే లేరు కదా. ఎన్టీఆర్ గారు దాన్ని గుర్తించి, ఆయన అంత పెద్ద హీరో అయినా కానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఒక స్లోగన్ ఇచ్చారు. అంటే ప్రజల గొప్పతనాన్ని, ప్రజలు ఆయనకి ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్గా ఆయన ఈ స్లోగన్ ఇచ్చారు. అంటే ఆయనకి ప్రజలకి ఎన్టీఆర్ గారు ఇక్కడ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది? అంటే ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తే ప్రజల వల్ల పైకి వచ్చినాం కాబట్టి వాళ్ళ కృతజ్ఞతగా తన పార్టీ స్లోగన్లో ఆ యొక్క స్లోగన్ ఇమిడిచారు, ప్రజలకి దేవుడి స్థానం ఇచ్చారు. కానీ ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే ఒక 2 years నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. కానీ ఈ 2 yearsలోనే ముగ్గురు అక్కాజెల్లెళ్ళు యూట్యూబ్లలో అలాగే ఇన్స్టాలలో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళు సంపాదించడానికి కారణం ఏంటి అంటే, ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలే కదా. అలాంటి ప్రజలు వాళ్ళ దగ్గర పికిల్స్ కొనడానికి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే, ఒక వ్యక్తి వాట్సాప్ కాల్ చేస్తే, అతనితో ఆమె ఎలా మాట్లాడిందో మీరు చూశారు కదా. అంటే ఒక ఆడామె అయి ఉండి బూతులు, అంటే ఒక ఆడామె అయి ఉండి మాట్లాడలేని బూతులు, అంటే మగోళ్ళు కూడా మాట్లాడలేని బూతులు మాట్లాడింది. అర్థమైంది? అంటే ఇప్పుడు కస్టమర్ అతను, నీకు ఎంతైనా అతను నీ దగ్గర ఒక కస్టమర్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు? ఇప్పుడు ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తే, అంత పెద్ద వ్యక్తే సీఎం అయినా కానీ తెలుగు రాష్ట్రాల్లో దేవుడిగా పూజించే ఎన్టీఆరే ప్రజల్ని దేవుడు అండు. అర్థమైందా? అలాంటిది నువ్వు నిన్నగాక మొన్న యూట్యూబ్లో 4 పచ్చళ్ళు అమ్ముకున్నావు. అర్థమైందా? నువ్వు 4 పచ్చళ్ళు అమ్ముకొని కొంచెం సెలబ్రిటీ ఫేమ్ రాగానే ఒక వ్యక్తి నీకు కాల్ చేసినప్పుడు, ఇంత రేటు ఉంటాయా, మరి కొంచెం తగ్గించవచ్చుగా అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? సార్, మేము చాలా క్వాలిటీకి ఇస్తాం, మీకు ఇష్టమైతే కొనండి, లేకపోతే ఎగ్జిట్ కాండి అని చెప్పేసి ఒక మాట అంటే అయిపోవు. కానీ ఆమెకున్న ప్రెస్టేషన్, అంటే ఆమెకి సమాజం మీద, అలాగే ఆమె దగ్గర పచ్చళ్ళు కొనే వాళ్ళ మీద ఎంత చిన్న చూపో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్థమైందంటే, నేనే గొప్పదాన్ని, నేను తప్పితే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పచ్చళ్ళు అమ్మలేరు, నేను మా ముగ్గురు అక్క చెల్లెలే గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్లో ఒక వ్యక్తిని, ఒక మగవాడని కూడా చూడకుండా, అరే నువ్వు పచ్చళ్ళు కొనకపోతే నీ దగ్గర పెళ్ళం కూడా ఉండదురా. అర్థమైందా? అంటే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని ఏమనాలి? అర్థమైందా? అసలు ఏమనాలి? ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తే ప్రజల్ని దేవుడి స్థానంలో కూర్చోబెట్టిండు. అంటే ఆయన టాలెంట్ గుర్తించి ప్రజలు కాబట్టి ఎన్టీఆర్ గారు అంత గొప్ప వ్యక్తి అయినా కానీ ప్రజల్ని పూజించిండు. కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ నిన్నగాక మొన్న యూట్యూబ్ పెట్టి దాదాపు 2 లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు, అంటే ఆమె ఆ ఫాలోవర్స్ని కూడా, ఇప్పుడు ఆమెకి ఫోన్ చేసిన వ్యక్తి, వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి, ఆయన యూట్యూబ్లో కూడా ఆమెను ఫాలో అవుతాడు కదా. అయినప్పుడు అలాంటి వాళ్ళే కదా నీకు ఫోన్ చేస్తా, అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళే కదా. ఇప్పుడు
మనకి ఎవరు ఇంపార్టెంట్ అంటే మన ఇంత పెద్ద తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్సే. అర్థమైందా? నువ్వు ఆ ఫాలోవర్స్కే వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేకుండా అమ్మన ఊదులు తిడుతుంటే అసలు అంటే నిన్ను ఇంకేమనాలి అంటే నువ్వు అసలు అంటే అనకూడదు, కానీ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి తెలుసా. ఏదేమైనా కానీ ఒక రకంగా ఏమంటారు, చెయ్యి జారిన తీసుకోవచ్చులే కానీ మాట జారితే తీర్చుకోలేమన్నారు కదా. వాళ్ళ యొక్క పొగరు అంటే వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ పొగరు అనేది ఈ రకంగా అంటే ఇంకా వాళ్ళ బిజినెస్ మొత్తం క్లోజ్. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా ఎక్స్పోజ్ అయ్యారంటే మామూలుగా ఎక్స్పోజ్ కాల. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో మామూలు బూతులు తిట్టట్లే వాళ్ళని. అర్థమైందా? ఒక రకంగా వాళ్ళకున్న బలుపు, అర్థమైందా, వాళ్ళకున్న బలుపే ఈరోజు వాళ్ళ అధపాతాలానికి. అంటే ఎందుకు అంత బలుపు అంటే 4 పచ్చళ్ళు అమ్ముకోగానే డబ్బులు వచ్చినాయి, అహంకారంతో ఎవను పడితే వాడిని ఆ మాటలంటాం. అలా ఆ మాటలు అంటం వల్ల ఏమైందంటే ఈరోజు అధపాతాలానికి పడిపోయారు వాళ్ళు ఒక రకంగా. అర్థమైందా? ఏదేమైనా కానీ మనం పైకి తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్స్కి మన గ్రాటిట్యూడ్ వాళ్ళకి తెలియాలి. మనం వాళ్ళ నుంచి మనం డబ్బులు పొందుతున్నాం. అర్థమైందా? నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చిన సబ్స్క్రైబర్స్ని నువ్వు అట్లా తిడితే ఇంక నీకేం గ్రాటిట్యూడ్ ఉన్నట్టు. ఏదేమైనా కానీ కర్మ అంటారు చూసారు కదా. ఈరోజు కర్మ అనేది ఒక రకంగా అలేకే చిట్టి పిక్స్కి తగ్గింది. వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక రకంగా కెరీర్ క్లోజ్ అని మనం క్లియర్గా అనుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు వాళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదంట. అంటే వాళ్ళు ఛానల్స్లో కానీ యూట్యూబ్, వాట్సాప్లు ఉంటాయి కదా, వాటిలో కూడా ఆర్డర్స్ మొత్తం బంద్ చేయాలి. అంటే పూర్తిగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అంటే ఒక్క మాట అంటే కస్టమర్స్ని ఒక్క మాట అనటం వల్ల చూసారు కదా ఏ స్థాయి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో. ఎవరైనా కానీ బిజినెస్ చేసేటోళ్ళు వాడు నిన్ను వేధించినా కానీ, సార్ మీకు సరిపడా మా దగ్గర వస్తువులు లేవు, మీరు వేరే ప్లేస్కి వెళ్ళంటే అంటే అయిపోతుంది. అర్థమైందా? అట్లా అనకుండా బలుపు అంటే డబ్బు, అహంకారం వల్ల వచ్చిన బలుపు వల్ల ఈరోజు వాళ్ళు ఒక రకంగా అధపాతాలకు పడిపోయారు. మీలో కూడా ఎవరైనా బిజినెస్ చేస్తుంటే సహనంతో ఉండండి. ఎందుకంటే చాలా సహనం అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి. ఒక చిన్న మాట ఈరోజు చూసారు కదా, ఆమె ఒక మాట అనటం వల్ల ఆమె కెరీర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆమె కెరీర్ క్లోజ్ కావడంతో పాటు వాళ్ళ అక్క చెల్లెల కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ యొక్క ఇష్యూలో ఒక రకంగా అందరినీ కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.